తాతల కాలంగా సంక్రమిస్తున్న మా భూమిని కొందరు బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భూ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ టిడిమెట్ల గ్రామం 350 సర్వే నెంబర్లో 1 ఎకరం 25 గుంటల భూమికి సంబంధించి తమకు 1973లోనే ప్రొటెక్టివ్ టెనెంట్ యాక్ట్ ప్రకారం పొజిషన్ ఆర్డర్ ఇచ్చారని, అప్పటి నుండి మా స్థలంలో షెడ్ ఏర్పాటు చేసుకుని పొజిషన్లో ఉన్నామని యజమానులు తెలిపారు. అయితే ఇదే స్థలం పట్టాదారు తమకు విక్రయించాడని కొందరు స్థానిక బీఆర్ఎస్ నాయకులు రాత్రికి రాత్రి కిరాయి కొండాలతో దౌర్జన్యంగా తమ కాంపౌండ్ వాల్ మరియు షెడ్ను జేసీబీతో కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉంటున్న గొరిగే బేరప్ప, బాల మల్లేష్, లక్ష్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కొంతమంది రౌడీలను తీసుకొచ్చి తమపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతూ అక్రమంగా స్థలంలో ప్రవేశించి ఆస్తి నష్టం కలగజేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ తెలిపారు. స్థల వివాదాలు ఏవైనా ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యానికి పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సార్, ఇది మా భూమి సర్వే నెంబర్ 350. మా తాత ప్రొటెక్టెడ్ టెరెంట్ ఎక్సెల్ 1 ఎకర్ 25 గుంటాస్కి పీటీ. ఆయనకి ఓనర్షిప్ రైట్ 1973లోనే వచ్చినాయి. ఈ ఒక అతను ఎవరు లక్ష్మారెడ్డి, లక్ష్మారెడ్డి, బీరప్ప, బాలమల్లేషు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళు 20 మంది కలిసి 31 జూలై 2023 నాడు డిమాలిష్ చేసిండు. కంపౌండ్ వాళ్ళు రూమ్ ఉండే ఇంట్లో దాన్ని డిమాలిష్ చేసిండు. వాళ్ళ సీసీ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత అది కేసు 670 ఆఫ్ 2023 నాడు రిజిస్టర్ అయింది. ఇది రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్లో ఉండగా నిన్న 19 తారీఖు నాడు తెల్లవారుజాముల 4 గంటలకు 20-30 మంది ఈ రౌడీలు, గుండాలు, లేడీస్ తోటి వచ్చేసి జేసీబీ తీసుకొని వచ్చి ఈ షెడ్ కూలగొట్టేసారు. ఆ పబ్లిక్ ఏమంటున్నారంటే మా వాచ్మెన్ కూడా కొట్టిండ్రు. ఇది అంత కారణం ఏంటంటే లోకల్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఇది విషయము ఈ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ తోటి పెద్ద జట్లం చేస్తున్నారు. ఈ మా ప్రాపర్టీకి భద్రత లేకుంటున్నది. దీన్ని ఇంత దౌర్జన్యము, గుండాయిజము ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి హోమ్ మినిస్టర్ అయినటువంటి ముఖ్యమంత్రి గారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి గౌరవించి మాట్లాడుతున్నది ఏంటంటే కనీసం దీని మీద చర్య తీసుకొని తగు చర్య తీసుకోవాల్సిందిగా, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అంతేకాకుండా ఈ జేసీబీ ఎవరైతే తీసుకొచ్చి పెడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. ఇల్లీగల్గా ఎట్లా డిమాలిష్ చేస్తారు వాళ్ళ మీద కూడా ఈ నష్టపరిహారం అంతా వాళ్ళు భరించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి సగౌరవంగా నమస్కరించి ప్రార్థన చేస్తున్నాం. మీరేమైనా పోలీసులకు చెప్పారా? పోలీస్ కంప్లైంట్ చేసినాం, వాళ్ళు రిజిస్టర్ చేశారు. ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళకన్నా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది. ఇంతకుముందు మీరు చూడండి 2023 మ్యాటరు 1 ఇయర్ అవుతుంది, ఇంతపాటుకు ఏ విధమైన చర్య లేదు. ఇంకా కొత్త వాళ్ళు ఈ కొత్త ప్రభుత్వంలో నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది.